సో ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాలం తర్వాత అంటే ఆయన ఈ మధ్య ఎక్కువ ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ప్రెస్ మీట్ల ద్వారా ఆయన ఎండగడుతూ ఉన్నారు. నిన్న మెయిన్గా ప్రభుత్వానికి సంబంధించి గతంలో ఎక్కువగా మెడికల్ కాలేజీల మీద, మెడికల్ కాలేజీ సంబంధించిన విద్య మీద ఆయన ఫోకస్ చేస్తూ వచ్చారు. దానికి సంబంధించి ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తూ వచ్చారు. వాటన్నిటినీ కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్ని తప్పుపడుతూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్తారు? అశోక్ గారు, బేసిక్గా మెడికల్ కాలేజీల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు డైర్ స్టెప్ తీసుకుంటున్నాడు. మొట్టమొదటి దాన్ని స్థాపించే విషయంలో ఒక దూరదృష్టితో కూడుకున్న డెసిషన్, దాన్ని కాపాడుకునే విషయంలో ప్రభుత్వ రంగంలో ఉండేటిగా ప్రైవేట్ కన్నా కాకుండా ఉండడం కోసం కూడా తన పరిధిలో ఒక డైర్ స్టెప్స్ తీసుకుంటున్నాడు. నెంబర్ వన్, దాని ఉద్దేశం ఏంటి? మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక మెడికల్ కాలేజ్. ఇది ఒక ఎన్నికల నినాదంగానో లేదా ఒక ఆకర్షణీయ నినాదంగానో జగన్ గారు చూడలేదు. అంతర్జాతీయ దగ్గర నుంచి స్థానిక పరిస్థితుల వరకు దాన్ని ప్రభావితం చేశారు. ఎందుకంటే ఈరోజు ఐక్యరాజ్య సమితి కావచ్చు, ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయాలు కావచ్చు, WHO లాంటి ఆరోగ్య సంస్థలు అంచనా ప్రకారం భారతదేశంలో 811 మంది పౌరులకు ఒక డాక్టర్ ఉన్నాడు. ఇది WHO నామ్స్తో పోల్చుకుంటే కొంచెం బెటరే, భారతదేశంలో సగటున. అదే మనకు అమెరికాలో 3 ఉన్నారు 1000 మందికి. అదే కొన్ని దేశాల్లో 5 మంది ఉన్నారు. మన దేశంలో గోవాలో 300 మంది పౌరులకు ఒక డాక్టర్ ఉన్నాడు. అంటే డాక్టర్లు ఒక దేశం లేదా ఒక సమాజం ఒక పారామీటర్స్ డెవలప్మెంట్ చూసుకున్నప్పుడు విద్య, వైద్యం, మౌలిక వస్తువులనే ప్రామాణికంగా తీసుకుంటాం. అట్లాంటి దశలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల రీతిగా ఎందుకు అందుకోకూడదు అనేది ఒక ఆలోచన. 2, కరోనా మనకు చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ చేసింది. కరోనా సమయంలో నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి దాదాపు 5,000 పైచిలకు బెడెడ్ ఏర్పాటు, కొన్ని హోటల్లో ఏర్పాటు చేయాల్సి వచ్చింది. మీరు కూడా చూస్తారు కరోనా టైంలో బెడ్స్ అంత దయనీయ పరిస్థితి వచ్చింది. మనకు హాస్పిటల్స్ ఫెసిలిటీస్ సరిగ్గా లేకుండా ఆక్సిజన్ బెడ్లు దొరక్క చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కరోనా టైంలో. అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క లోపం కనిపిస్తూ ఉంది. మరో ముఖ్యమైన అంశం, ఆంధ్రప్రదేశ్లో సూపర్ స్పెషాలిటీస్ కానీ డాక్టర్స్ యొక్క కేంద్రీకరణ 80% మెట్రోపాలిటన్ సిటీలో ఉన్నారు. 80%. 100 మంది డాక్టర్లు ఉంటే తిరుపతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలోనే 80 మంది ఉన్నారు 100కి. అంటే గ్రాస్ రూట్ లెవెల్ డాక్టర్లు వెళ్ళే పరిస్థితి లేదు. సూపర్ స్పెషాలిటీ అయితే 6% ఉంది వైద్యం. అందువల్ల హైదరాబాద్కి, చెన్నైకి, బెంగళూరు పోవాల్సిన పరిస్థితి. ఇవన్నిటికీ పరిష్కారంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజీ. రెండో అంశం చాలా కీలకమైన అంశం ఏంటంటే, మీకు జనరల్గా చూస్తుంటారు, డాక్టర్లు ట్రాన్స్ఫర్ చేయాలంటే ప్రభుత్వం భయపడి వస్తుంది. ఎవరు పోరు. తిరుపతి నుంచి ఒక మండల హెడ్ క్వార్టర్కి ట్రాన్స్ఫర్ చేస్తారనుకో, పోరు, సెలవు పెట్టేస్తారు అవసరం అయితే, ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి గ్రాస్ రూట్ లెవెల్ పోవడానికి వీలు కావట్లేదు, డాక్టర్లు పోవట్లేదు. ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి బహుముఖ వ్యూహంతో తీసుకుంది మెడికల్. దీనివల్ల లాభం ఏంటంటే, నెంబర్ 1, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మెడికల్ అంటే విజయనగరం, మదనపల్లి అన్నీ వచ్చేస్తాయి గ్రాస్ రూట్ లెవెల్కి. ఇప్పుడు రాయలసీమ మొత్తం ఒక హాస్పిటల్ ఉండేది తిరుపతిలోనే. మెడికల్ కాలేజీ వస్తే దానికి అనుబంధంగా 500 పైచిలకు బెడ్డెడ్ హాస్పిటల్ అనివార్యం. అంటే మెడికల్ కాలేజీ నీకు పర్మిషన్ రావాలంటే 500 బెడ్డెడ్ హాస్పిటల్ కావాలి. అప్పుడేమవుతుంది, మెడికల్ కాలేజీ పెట్టాలంటే వెంటనే హాస్పిటల్ కూడా పెడతారు. ఆ రకంగా హాస్పిటల్ వచ్చేస్తుంది జిల్లా హెడ్ క్వార్టర్లో. 2, మీకు ట్రాన్స్ఫర్ చేస్తే పోరు కదా డాక్టర్లు. వైద్య విద్యను అభ్యసించడం కోసం నువ్వు అడవుల్లో పెట్టినా పోతారు. అప్పుడేమవుతుంది, 4 ఏళ్ళ MBBS, 2 ఏళ్ళ PG, వాళ్ళు చదువులు చెప్పే ప్రొఫెసర్లు అంతా కలిసి 200 మంది పైచీలకు డాక్టర్లు ఉంటారు, హాస్పిటల్ ఉంటుంది. ఆ రకంగా పేద ప్రజలకు వైద్యం అందుబాటులోకి వస్తుంది. మెడికల్ డాక్టర్ల సంఖ్య బాగా పెరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ జిల్లా స్థాయిలో ఒక 500 బెడెడ్ అంటే దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి 10 మెడికల్ కాలేజీలు 20 అంటే 25 అంటే 10,000 మెడికల్ ఈ బెడెడ్ వచ్చేస్తారు. రేపు ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా కూడా ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఉద్దేశంతో జగన్మోహన్ గారు డైరీ స్టెప్ తీసుకున్నాడు. ఈ రోజు కూడా డైరీ స్టెప్ ఎక్కడికి తీసుకున్నాడు, ఒక హెచ్చరిక చేశాడు. ఇంక ఈ ప్రభుత్వం 3 ఏళ్ళు ఉంటుంది, సరే మళ్ళీ జగన్ గారు వస్తారని ఆయన విశ్వసిస్తున్నాడు. రేపు మీరు ఎవరైనా PPL కింద తీసుకున్నా నేను వస్తే దాన్ని రద్దు చేస్తానని చెప్పాడు. దీని ప్రభావం ఖచ్చితంగా ఈ టెండర్లో పాల్గొన్న వాళ్ళ మీద పడిపోతుంది. ఒకళ్ళు పాల్గొన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. రేపు తెల్లారితో 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ పోయేదానికోసం మన అవసరం దీంట్లో పెట్టుబడులు ఎందుకు పెట్టుకునేదని. కాబట్టి ఒక డైరీ స్టెప్ తీసుకున్నారు. ఖచ్చితంగా ఇది అవసరం. రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తున్న వాదనలు బాగలేదు అశోక్ గారు. ఏమంటారు, కొంతమంది మంత్రి గారు ఒకరు వెళ్ళారు, చూపించి జగన్ గారు కట్టిన హాస్పిటల్ ఇదే ఏడగట్టున్నాడు అంటున్నారు. నా పాయింట్ ఏంటంటే, హాస్పిటల్ ఫస్ట్ ప్రైమరీ స్టెప్ ఏంటంటే పర్మిషన్ రావడమే ఎక్కువ. మెడికల్ కాలేజ్
మెడికల్ కాలేజ్ ఆషామేషిగా పర్మిషన్ రాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. మాకు చిత్తూరు దగ్గర అపోలో హాస్పిటల్ పెడితే పర్మిషన్ ఇవ్వలేదు. అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి. చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్ని దానికి అనుసంధానం చేసినారు. అప్పుడు పర్మిషన్ వచ్చింది. అంటే ఒక హాస్పిటల్ మెడికల్ కాలేజీ పర్మిషన్ రావడం సులభం కాదు. అలాంటి దాన్ని 17 తీసుకొచ్చేసినాడు. ఒక ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇంకా కట్టండి, మెల్లిగా కట్టి తీసుకోరండి. వదిలేసాడు, ఆడగట్టాడు అంటే 7 కాలేజీలు ప్రారంభమైనాయి, 4-5 కాలేజీలు రెడీగా ఉన్నాయి. మిగతా మీరు పూర్తి చేయండి, మీ బాధ్యత కదా. కాబట్టి ఇది చెప్పకుండా ఆడగట్టాడు అంటే మీరు కట్టండి, పర్మిషన్ అయితే తీసుకొచ్చాడుగా. కాబట్టి ఇది ప్రభుత్వం ఆలోచించాలి, ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి డైరీ స్టెప్ ఆ రోజు నిర్మించడానికి, ఈ రోజు కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా ప్రజలు భాగస్వాములు అవుతారు. ప్రభుత్వం ఆత్మరక్షణలో పడతా ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విషయంలో పునరాలోచన చేసుకొని పీపీఎల్ పద్ధతిలో కాకుండా ప్రభుత్వమే పెట్టాలి. ఇంకోటి కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి, చేసిన ఒక మంచిది ఏంటంటే ఇది మొత్తం ప్రభుత్వం నిర్వహిస్తే కాస్ట్ ఎక్కువైపోతుంది, నిర్వహించలేరనేసి సమ్ పర్సెంటేజ్ ఆఫ్ సిటీ సెల్ఫ్ సబ్సిడైజింగ్ ఆయనే చేశాడు. అవును, ప్రైవేట్ 20% 30% ఇచ్చాడు. అప్పుడేమవుతుంది, అప్పుడు ప్రైవేట్ సెల్ఫ్ సబ్సిడీ అంటే 50 లక్షలు 60 లక్షలు అవుతుంది. ఆ రకంగా దానికి ఆదాయం కూడా వస్తుంది. కాబట్టి బహుముఖంగా చేశాడు. మీరు కానీ ఇంకో 10% పెంచుకోండి సెల్ఫ్ సబ్సిడీ. మొత్తానికి మొత్తం మెయింటెనెన్స్ వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా వాళ్ళు ఏమవుతుంది, ఏం వ్యాపారం అవుతుంది, ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలి. ఓకే 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 ఓకే